హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన రెసిపీ గోధుమ పిండి దోశ అండి. అందరి కిచెన్లో అవైలబుల్లో ఉండే ఈ గోధుమ పిండితో ఇలా దోశలను తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే ఈ దోశలను తయారు చేసుకోబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు అందాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ముందుగా పాన్లోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని చిట్టపట్లు ఆడించిన తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సర్కిల్గా కట్ చేసుకున్నది, అలాగే ఒక మీడియం సైజు టమాటోని కూడా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఇవన్నీ కూడా సాఫ్ట్ అవ్వడానికి 1 నిమిషం పాటు మగ్గనిచ్చిన తర్వాత సన్నగా తుంచుకున్న కరివేపాకును, అలాగే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును, మరో 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇవన్నీ మగ్గిపోవడానికి సన్నని మంట పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇన్స్టెంట్గా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని, అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటో మిక్స్ని ఇక్కడ యాడ్ చేసుకొని చేతులతో అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ యాడ్ చేసిన టమాటో ఆనియన్ మిక్స్ వల్ల గోధుమ దోశ చాలా టేస్టీగా వస్తుందండి. సో చేతులతో అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మాత్రమే వాటర్ని ఇలా యాడ్ చేసేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వచ్చేలా మెల్లమెల్లగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ చేతులతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసేసుకొని చేతులతో బాగా మిక్స్ చేసేయండి. తర్వాత 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత పిండి చాలా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీని ఇలా దోశ వేసుకోవడానికి అనుకువగా ఉండేలా లూజ్గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీగా ఉంచుకున్న గోధుమ బ్యాటర్ని ప్యాన్ పైన యాడ్ చేసుకుంటూ ఇలా దోశ పిండిలాగా స్ప్రెడ్ చేసుకోవడమేనండి. అయితే దోశలాగా మరీ పల్చగా అయితే రాదండి. ఇక్కడ ఆనియన్స్ టమాటో మిక్స్ అంతా కూడా ఉన్నాయి కాబట్టి లైట్గా ఇలా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ మధ్య మధ్యలో హోల్స్ వస్తూ దోశ బాగా కుక్ అవుతుందండి. నెక్స్ట్ దోశ అంచుల వెంబడి ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని పైన మూత పెట్టేసి మనకిక్కడ కనిపిస్తున్న దోశ భాగం అంతా కూడా బాగా కుక్ అయినట్టు కనిపించాలండి. ఇలా అంతా కూడా పిండి ఏం లేకుండా కుక్ అయిపోయిన తర్వాత అవతల సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలండి. గోధుమ పిండి దోశ కాబట్టి ఇలా ఎంత కాలితే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ప్యాన్ నుండి సపరేట్ చేసేసుకొని మిగతా అన్ని దోశలను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసుకోవడమేనండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసేసుకొని ముందు చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నట్లయితే 10 to 15 మినిట్స్ లోపల చాలా రుచికరమైన దోశల్ని తినేయచ్చండి. ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా తినే కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉండే ఈ గోధుమ దోశలను దేనితో అయినా సరే సర్వ్ చేసుకొని తినేయచ్చండి. నేను ఇక్కడ స్టోర్డ్ టమాటో పికిల్తో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాతో కమెంట్ రూపంలో తెలియజేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అయితే మరెన్నో రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలుగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.